ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. గుజరాత్ జామ్నగర్లో వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సందర్శించాడు. మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా అనంత్ అంబానీ నెలకొల్పిన వంతారాను మెస్సీ సందర్శించి అక్కడి జంతువులను తిలకించాడు. అక్కడి సిబ్బందితో ముచ్చటించిన మెస్సీ వంతారా విశేషాలను తెలుసుకున్నాడు. అటు భారత్ పర్యటనపై తన ఆనందాన్ని పంచుకున్న మెస్సీ ఇండియాలో ఫుట్బాల్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన వన్యప్రాణుల రక్షణ, పునరావాస, సంరక్షణ కేంద్రమైన వంతారాను సందర్శించాడు. భారత్ పర్యటన చివర్లో గుజరాత్ జామ్నగర్లోని వంతారాకు మెస్సీ వెళ్లాడు. మెస్సీతో పాటు అతడి సహచరుడు రోడ్రిగో డిపాల్, ఉరుగ్వే దిగ్గజం లూయిస్ సువారెజ్ వంతారాలో కలిసి తిరిగారు. ఈ కేంద్రంలో కార్యక్రమాలు సాధారణంగా సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం ప్రకృతి, సమస్త జీవుల పట్ల గౌరవాన్ని చాటే విధంగా ప్రారంభమవుతాయి. ఈ సంప్రదాయాలను గౌరవిస్తూ మెస్సీ కూడా హిందూ ఆచారాల్లో పాల్గొన్నారు. మెస్సీ, డీపాల్, సువారెజ్లకు సంప్రదాయ జానపద సంగీతం, పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. అనంతరం వంతారాలోని ఏర్పాటు చేసిన ఆలయంలో జరిగిన అంబే పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ, శివాభిషేకంతో కూడిన మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం మెస్సీ వంతారా టూర్ ప్రారంభమైంది. సింహాలు, పులులు, ఏనుగులు, శాకాహార జంతువులు, సరీసృపాలను తిలకించారు. కేంద్రంలోని ప్రత్యేక వన్యప్రాణి ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్సలు, శస్త్రచికిత్సలను మెస్సీ ప్రత్యక్షంగా వీక్షించారు. అలాగే జిరాఫీలు, ఖడ్గమృగాలు, ఒకాపీలు, ఏనుగులకు మెస్సీ ఆహారం కూడా పెట్టారు. అక్కడి జంతువులతో మెస్సీ ఫోటోలు దిగాడు. అనాథ, బలహీన జంతు పిల్లల కోసం ఏర్పాటు చేసిన పోస్టర్ కేర్ సెంటర్ను సందర్శించిన మెస్సీ వాటి జీవన ప్రయాణాల గురించి తెలుసుకున్నాడు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ, రాధికా అంబానీ కలిసి ఒక సింహపు పిల్లకు మెస్సీ గౌరవార్థంగా లియోనెల్ అని పేరు పెట్టారు. వంతారాలోని ఏనుగుల సంరక్షణ కేంద్రంలోని ఏనుగు పిల్ల మణిక్లాల్తో మెస్సీ సరదాగా ఫుట్బాల్ ఆడాడు. వంతారా సిబ్బందితో ముచ్చటించిన మెస్సీ అక్కడి విశేషాలను తెలుసుకున్నాడు. వంతారా చాలా అందంగా ఉందని, వన్యప్రాణులను కాపాడడం, వాటిని సంరక్షించడం చాలా బాగా అనిపించిందని, మరోసారి ఇక్కడికి వస్తామని మెస్సీ చెప్పాడు. అనంతరం మెస్సీ బృందం భారత్ నుంచి పయనమైంది. భారత్ పర్యటనపై సామాజిక మాధ్యమాల ద్వారా తన ఆనందాన్ని పంచుకున్న మెస్సీ భారత్లో ఇచ్చిన గొప్ప ఆతిథ్యానికి, అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతా పర్యటనలు ఎప్పటికీ మరిచిపోలేనివని పేర్కొన్నారు. భారత్లో ఫుట్బాల్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మెస్సీ ఆశాభావం వ్యక్తం చేశాడు.